చైర్మన్గా బిఆర్ నాయుడు గారు మీద అభియోగం జరిగింది. అది అందరికీ తెలుసు. సీసీ ఫుటేజ్ల్లో మనం అందరం చూసాము. అది అందరికీ మనకు తెలుసు. కానీ మన అంత పవిత్రమైన దేవాలయానికి ఆయన చైర్మన్గా ఉండి ఇలాంటి అభియోగం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీయడం లేదనేది అతనికి తప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఒకసారి అది నిజమా, అది కరెక్టా కాదా అన్నది తెలుసుకొని మళ్ళీ ఆయన వేయొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన్ని తప్పనిసరిగా తప్పించాలని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు సినీ నటుడు పృథ్వీరాజు సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్ కి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన మరుక్షణమే ఒక్క ఫోన్ కాల్ ట్రాపింగ్ జరిగింది. ఆ ఫోన్ కాల్ విని ఆయన వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకొని వెంటనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానము, వెంకటేశ్వర స్వామి అని అతను అంటే ఎంతో పవిత్రమైన దేవస్థానము. ఎంతో మంది భక్తులు మనోభావాలను దెబ్బతీయడం అవుతుంది. అది ఆ మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరి హక్కు లేదు. ఏ నాయకుడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఏ నాయకుడికి కూడా లేదు. అందుకు తక్షణమే ఆయన తప్పించాలని మేము కోరుకుంటున్నాము. అదే మా డిమాండ్ అని మేము తెలియజేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్న దేవస్థానం. అలాంటి దేవస్థానంలో ఒక బాధితయుతమైన కేడర్లో ఉన్న ఒక ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే ఖండించగలగాలి. ఎందుకు అసలు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది? అతని మీద కొమ్ము కాయాల్సిన అవసరం ఏంటి? వేలాది కోట్లాది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ఆ ప్రవర్తన విధానం ఉండేటప్పుడు, ప్రభుత్వంలోనే మీరు ఒక బాధితయుతమైన పదవిలో ఉండేటప్పుడు మీరు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. చేసి అది నిజరూపణకి ఒక కమిటీ వేసి అందులో ఏంటి ఆరోపణలు, ఏంటి నిజం, ఏంటి అబద్ధం అని తేల్చుకొని ఆయన వల్ల ఏ తప్పు లేదంటే మళ్ళీ బాధ్యతను అప్పగించవచ్చు. కనుక మా మహిళా లోకం మొత్తం కూడా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం గారికి కోరుతా ఉన్నాం. హిందూ దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ప్రస్తుతానికి ఉన్నారు. ఆయన మీద అనేక అపవాదులు వచ్చాయి, ఆరోపించడం జరిగింది. బాధిత మహిళ చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని ఎందుకు విధుల నుంచి తీయట్లేదో అర్థం కావట్లేదు. మేము ముఖ్యమంత్రి గారికి నేరుగా ప్రశ్నిస్తున్నామండి. కోట్లాది మంది భక్తులు, హిందూ భక్తులు తాలూకా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఒక కలంకితమైన ఒక వ్యక్తిని చైర్మన్ బాధ్యతల్లో ఉంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ పార్టీ నియమించిన వ్యక్తి, ఇది బాధిత మహిళ మిమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి మీరే ఆ నిర్ణయం తీసుకోవాలి. అతన్ని రాజీనామా చేయించి మీ బాధ్యత మీరు ఉన్నారు కాబట్టి ఇంకొక వ్యక్తిని ఆ పదవిలో పెట్టండి. అంతేకాదు, ఒకవేళ మీరు అతని పైన నిజ నిరూపణ చేయించండి. ఒకవేళ అతను ఏ తప్పు చేయలేదనుకోండి, మళ్ళీ మీరు నియమించుకోండి. లేదనుకోండి అతన్ని తీసి వేరే వ్యక్తిని నియమించండి. ఈ విషయంలో చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాధ్యత నుంచి తీయకపోతే ఇది మీ ఇంట్రెస్ట్ అని అర్థమవుతుంది ప్రజలకి. ప్రజలు కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అతని పట్ల ఉన్న అభిమానంతో అతన్ని తీయకుండా అతన్నే చైర్మన్గా ఉంచుతున్నారు ఇప్పటికీ. ఇదే విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండేటప్పుడు సాంస్కృతిక చైర్మన్గా సినీ యాక్టర్ పృథ్వీరాజు ఉండేవారు. ఆయన మీద ఒక విమర్శ రాగానే ఆయన పదవి నుంచి తీయించారు ఆయన. కాబట్టి ఇప్పటికీ మీరు అతన్నే కంటిన్యూ చేస్తే దీని ప్రమాదం ఎక్కడి వరకు ఉంటుందంటే, ఇది 100 కోట్లాది మంది ప్రజల తాలూకు మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతున్నారు. ఒకసారి గమనించండి. ఇది మీ ఫెయిల్యూర్ కిందే వస్తుంది. ఆయన్ని తీసే బాధ్యత కూడా మీదే. అతన్ని చైర్మన్ పదవి నుండి రాజీనామా చేయించే బాధ్యత మీ మీద ఉంది. ఇందు మూలంగా చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై మీరు ఒక నిర్ణయానికి రండి వేగంగా. ఎందుకంటే ఇది భక్తుల తాలూకు మనోభావం. హిందూ ధర్మం కోసం మీరు అనేక సందర్భాల్లో మాట్లాడిన
సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి గమనించి దీని మీద వేగంగా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను.